నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ పోటీలకు కొత్త మారేడుబాక అంజుబాకల మధ్య ఫైనల్ మ్యాచ్ బుధవారం ప్రభుత్వ హాస్పిటల్ గ్రౌండ్ నందు హోరాహోరీగా జరిగింది. ఇరు వర్గాలు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. కొత్త మారేడుబాక ఈ ఆటలో గెలిచి విన్నర్స్గా ప్రథమ బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి రన్నర్స్గా అంజుబాక టీం కైవసం చేసుకుంది. తృతీయ బహుమతి చిన్న నల్లబెల్లి టీం గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విచ్చేశారు. వారితో పాటు జిల్లా ఓఎస్డీ సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ గెలిచిన ఈ జట్లకే శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలంలో బైక్ రైడింగ్ చేస్తున్న వారు అతివేగంగా వాహనాలు నడుపుతున్నారని అతివేగాన్ని తగ్గించుకోవాలని, అదేవిధంగా ఆడపిల్లల పట్ల అసభ్యకర ప్రవర్తన చేస్తే కఠిన శిక్షలు తప్పవని, యువకులు బాగా చదువుకొని పల్లె ప్రాంతాలు వీడి పట్టణాలలో మంచి ఉద్యోగాలు స్థిరపడాలని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సిఐ బి అశోక్, రాజు వర్మ, దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. 100 point goes to Mared. Point to Anjupaka. Good work. What a mind game. That is good business, Mr. Sheriff from Anjupaka. Well done. టాలెంట్ వెలికి తీస్తాం. అదేవిధంగా ఇంత ముందు కూడా వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా మనకి వర్క్ అనేది పెండెన్సీ ఉండే, గ్రౌండ్ ఇండోర్ స్టేడియం అది ఆల్మోస్ట్ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది. సో అది త్వరలోనే కంప్లీట్ చేసినాక ఓన్లీ వాలీబాల్ టోర్నమెంటే కాకుండా మిగతా టోర్నమెంట్, బ్యాడ్మింటన్ అయినా ఏదైనా, అథ్లెటిక్స్ అయినా, ఇవన్నీ కూడా మంచిగా చేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్లేయర్ అంటే దుమ్ముగూడెం నుంచే ఉండాలి, అట్లా తయారు చేయాలి. దీని అన్నిటికి కూడా ఏంటంటే నార్మల్గా మేము చేసినా చేయకుండా మేము పోలీసింగ్ చేయవచ్చు. మంత్రి మేము ఇది కండక్ట్ టోర్నమెంట్స్ పెట్టాలని మాకు ఎవరు చెప్పారు, పెట్టకుండా మాకు ఉద్యోగాలు ఉంటాయి, జీతాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఇంటీరియర్ బ్యాక్వర్డ్ మండలంలో ఏంటంటే ప్రజలకు చేరువ కావాలంటే మా నుంచి ఏదోటి హెల్ప్ చేయాలి. మా పరిమితి మించి కూడా మేము ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం, అదేవిధంగా ఎందుకంటే మాకుండే రెగ్యులర్ పని మాకుంటూనే ఉంటుంది. ఇదేంటంటే మనకు ఇది ఎక్స్ట్రా పనే, బట్ ఈ పనిని మేము ఇష్టంగా చేస్తాం. ఇష్టంగా చేస్తే ఏంటంటే యూత్లో ఒకటి అవేర్నెస్ వస్తుంది, పబ్లిక్ కూడా దగ్గర అవుతామన్న ఉద్దేశంతో ఇప్పుడు దుమ్ముగూడెం సిఏ గారు అయినా కూడా ఎస్ఐలు కేశవ్ అండ్ గణేష్, అదేవిధంగా సిబ్బంది ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సో నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీ సైడ్ నుంచి కూడా మండలం లెవెల్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీది. మేము ఎంత అయితే బాధ్యతగా నిర్వహిస్తున్నామో మీ నుంచి కూడా మేము అది ఎక్స్పెక్ట్ చేస్తాం.
యూత్ కూడా బేసికలీ గంజాయి దీనికి అలవాటు పడకుండా క్రీడలతో పాటు చదువు కూడా మీరు నేర్చుకోవాలి. చాలా వరకు ఏంటంటే 10, 11, 12 చదవగానే ఇంట్లో పనులకు ఇక్కడ ఏంటంటే టెండెన్సీ పెళ్ళిళ్ళు తొందరగా చేసుకుంటారు. అది మీకు ఇంకా మా స్టేజ్ ఉన్నది, చేసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. యాక్సిడెంట్లు నార్మల్ గా చూసుకొని ఈ దుమ్ముగూడెం చిన్న చిన్న రోడ్లలో యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. ఎందుకైతే సాయంత్రం 10 నుంచి వస్తారు, 90 కొడతారు, బండి ఎక్కుతారు. ఇది జరిగింది అనుకో నేను ఊరుకోను, నేను మంచిగా మాట్లాడినా ఓకే వెళ్ళి పోలీసింగ్ చేస్తా, బట్ ఇట్లా చేసిందంటే మాత్రం మీ తాట తీస్తా. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఈ పోక్సో కేసెస్ రిలేటెడ్ కూడా చాలా అవుతాయి దుమ్ముగూడెంలో. బిలో 18 years ఎవరన్నా అమ్మాయిని ఏమైనా చేసిందంటే మీరు జైల్లో ఉంటారు. అవన్నీ కొంచెం చేయకండి. ఏదున్నా కూడా ఆగండి, ఏజ్ ఉన్నది మీకు అందరికీ. ఎందుకంటే మీరు తెలిసి తెలియక చేస్తారు, బట్ చట్టం అది ఊకోదు, జైలు వేయాల్సిందే. సో అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ 3 రోజుల పాటు చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మొదటి బహుమతిని గెలుపు దుమ్మగూడెం మండల్ లెవెల్ పోలీస్ వాలీబాల్ టోర్నమెంట్ 2023 and 24 winners award goes to కొత్తనాయుడుగా. చక్కటి చప్పట్లతో వాళ్ళని అభినందించాలి. కంగ్రాచులేషన్స్ టు కొత్తనాయుడుగా అండ్ రిసీవ్ ది క్యాష్ అవార్డ్. నా పేరు కనకం శ్రీను, చిన్నవిబెల్లి. ఈసారి ఈ యొక్క దుమ్మగూడెం టోర్నమెంట్లో టోర్నమెంట్లో 3rd place కొట్టాము. నెక్స్ట్ టైం 1st place కొట్టడానికి మేము గట్టి కృషి చేసి మా టీం ఇంకా గట్టిగా తయారు చేసుకొని తీసుకొస్తామని ఈ యొక్క టోర్నమెంట్కి ఈసారి 1st place ఎట్లాగైనా కొట్టాలనే ఉద్దేశంతో మేము కష్టపడి ఆడి కంపల్సరీ కొడతామని తెలియజేస్తున్నాం. సార్ 70 వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈ దుమ్మగూడెం మండలం టోర్నమెంట్కి 3 రోజుల నుంచి జరుగుతుంది. అయితే మేము ఫస్ట్ ప్లేస్ రావాలని ఎన్నో విధంగా పోరాడమే కానీ ఆఖరికి ఒక 2 పాయింట్స్ పోయింది మ్యాచ్. మీరు ఇప్పుడు రన్నర్స్ విన్నర్స్? ఎంతో రన్నర్స్ విన్న అయితే ఎంతో విధంగా మాకు కష్టపడ్డారులే కానీ చిన్న మిస్టేక్ వల్ల పోయింది, మిస్టేక్ వల్ల పోయింది, సెకండ్ రావడం జరిగింది. ఓకే, ఇంకెవరన్నా రన్నర్స్ ఏంటి, ఎలా ఆడారు, ఎలా గెలిచారు, విన్నర్స్ మాకు చాలా ఆనందంగా ఉంది. దుమ్మగూడెం మండలం అంతే. ఈ టూర్ని గెలవడానికి మా టీం చాలా సహాయపడ్డది. ఎవరు బాగా ఆడారు మీ టీంలో? కష్టపడ్డది, అందరూ కష్టపడ్డారు. మా టీం చాలా హార్డ్ వర్క్ చేసింది. ప్లేస్కి వచ్చాం. మొత్తం ఎంత స్కోర్తో గెలిచారు? స్కోర్ 4 పాయింట్లు. మీ స్కోర్ ఎంత? చెప్పురా. మా టీంకు వెనుముక్క సుధాకర్. సుధాకర్